హాయ్ గైస్, వెల్కమ్ టు ప్లస్ టీవీ అండ్ దిస్ హోస్ట్ అండ్ ఈరోజు నిజంగా ఇలా చూస్తుంటే నాకు కోపం వస్తుంది భయ్. ఎందుకంటే ఒక వీడియో చూసిన ఎన్ని వేల వ్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అసలు నాకు పోతూనే ఉన్నాయి, బండి అవుతూనే లేదు, వ్యూస్ వస్తూనే ఉన్నాయి అనమాట. అసలు ఆ వీడియోకి ఏంది, ఇంకా స్టంట్ ఏంటి, అసలు అది ఏం సినిమా, ఆ ముచ్చట ఎందుకు అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే అన్న. నమస్తే అండి. నమస్తే. ఇక్కడ ఎవరు డాను, ఎవరు 360? ఇక డాన్ అయితే ఈయననే. 360 అంతా నాదే. 360 అంతా మీద బండి 360 కొట్టింది నేనే కొట్టించిన అన్న. అసలు డాన్ అయితే ఈయననే. కానీ పొట్టు వ్యూస్ వస్తున్నాయి అన్న. నేను చూస్తుంటే మస్తు దిల్కుషి మస్తు అవుతున్నా. ఒక్కొక్కరు లట్కీలు కొడుతారు, పొట్టు ఎక్కడిది లట్కీలు కొడుతారు ఒక్కొక్కరు. ఏం వీడియో ఏం కథ ఏమంటారు సార్? నేను ఎవరికైనా చూపిస్తే మా వీడియో ఒకటి వైరల్ అయింది చూడంటే ఈ వీడియో నేను చూసా అవును అంటారు అందరూ. యా అయితే పెద్ద ఛానల్లో డేవ్ నైన్ పేర్లు కూడా చెప్పద్దు కానీ మస్తు ఛానల్లో వచ్చినాయి కదా అవి. అంటే గురించి మస్తు కేసులు నడిచినాయి, అవన్నీ తీసుకొని వచ్చినాయి అనమాట. మంచి కంప్లైంట్లు వచ్చినాయి. మంచి ఉన్నప్పుడు చెడు ఉంటాయి. కమెంట్స్ లో వచ్చినాయి, కంప్లైంట్లు వచ్చినాయి, కమెంట్లు తీసుకొని వచ్చినా మీ గురించి. ఇప్పుడు ఆ గద అడుగుదామని వచ్చిన. ఫస్ట్ సార్ అట్లా ఆర్చుకొని వస్తా అన్న. ఏంది ఒక మనిషిని పెట్టినావు, ఇంకా పొలగాడికి ఏమైతే ఏం చేస్తావన్నా? నువ్వు ఊకే అందరు అంటున్నారు ఏ పొలగానికి పొలగాడికి అరే కార్ ఇట్లా లేపు కొడుతున్నాడు. అదే కారు లేపి తిరగబడ్డది కానీ ఆ పొలగానికి ఎంత స్విఫ్ట్ ఇచ్చినా మనకు తెలుసా? అసలు మాకు తెలియలే, అది రియల్ అనుకున్నాం మేము. మస్తు బాధపడ్డాం. అసలు దాని స్టోరీ ఏంది, గత ఏంది? నేను కార్ చేసింగ్ లో ఒక యాక్షన్ ఎపిసోడ్ ఉందని చెప్తే భరత్ సార్ పిలిచి పోయినా. భరత్ అన్న ఆయన అన్ని ఎందుకంటే ప్యూర్ తెలంగాణ నువ్వు మాట్లాడుతున్నావు, నేను కూడా ప్యూర్ తెలంగాణ మాట్లాడా. ఓకే అన్న. అయితే సార్ ఏం చెప్పిండు, ఇట్లా కాదు ఇట్లా చేద్దాము, కార్ చేసి ఇట్లా ఉంది మాస్టర్ నువ్వు చేయాలని. ఓకే సరే చేద్దామని చెప్పి ఇద్దరం డిస్కస్ చేసినాం. ఎందుకో చిన్న లోటు, ఫినిషింగ్ షాట్ అదిరిపోవాలి, అసలు చేసుకోక ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి అని చెప్పి మా భరత్ సార్ చెప్పిండు. చెప్తే అన్ని సెట్ చేసి 3-4 రోజులు ప్లానింగ్ చేసి అంత సేఫ్టీ చేసి కార్ లోపల ఉన్న వాళ్ళకి ఏం కాకుండా కార్కి ఏం కాకుండా ఆ జంప్ చేయించడం చాలా సేఫ్టీగా. కానీ ఎవరు దాన్ని పుసుక్కున ఇడిచిండో తెలియదు కానీ నాకు ఇన్స్టాగ్రామ్ లో ఇడిచేసిండు, వైరల్ అయిపోయింది. నాతో అనుకున్నా నేను నిజంగా నాతో అనుకున్నా. ఏమో ఇట్లా ఓట్లు ఇట్లా స్టంట్లు వేసిన నాతో చేస్తుంటారు, మనం తెలుగులో మేము చేస్తాం అనుకున్నా. నాతో అంతా మన తెలుగులే. అవునవును, తెలుగే నంబర్ 1 ఇవ్వాలి. మన అన్ని పానింటలు వెళ్ళిపోతున్నాయి. భరత్ అన్న, ఈ ముచ్చట మీద వస్తా. ఏందన్నా నువ్వు ఒక దాంట్లో ఉండవా? అంటే డైరెక్టర్ చేస్తావు, ప్రొడ్యూసర్ చేస్తావు, యాక్టర్ చేస్తావు, గిన్నెన్ని భుజాలు వస్తలేవా నీవి? అంటే డైరెక్టర్ నేను హీరోగా చేశాను, ప్రొడ్యూసర్ వేరే ఉదయ్ వర్మ అని నా పార్ట్నర్, నా ఫ్రెండ్. ఓకే, భుజాలు వస్తలేవా అవన్నీ ప్రోలు చేయడం? వస్తున్నాయి. అప్పుడప్పుడు మసాజ్ కూడా చేయాల్సి వస్తుంది. మసాజ్ చేసిన తగ్గనంత నొప్పులు వస్తున్నాయి. నాకు నీ దిమాగ్ మీద ఒక గుడ్డ వేస్తే గట్టిగా ఆమ్లెట్ అయ్యేటట్టుంది. అంత టెన్షన్ పడుతున్నావు, అంత బాగా చేస్తున్నావు, అసలు ఎట్లా? టెన్షన్ ఉంటుంది. అంటే నేనేమనుకుంటా అంటే ఏది ఊరికనే రాదు. అవును, పడాల, నలగాలి. నలిగే ప్రాసెస్ లో ఏంటంటే ఇంకా బెటర్ కోసం ఆయన చేయాల్సిన దానికంటే డబుల్ రిస్క్, త్రిబుల్ రిస్క్ కూడా చేసేసి ఆ భుజాలను వస్తూనే ఉంటే అమృతాంగా రాసుకుంటూనే ఉంటాడు, మళ్ళా ఇంకోటి భుజాలను ఎత్తుకుంటూనే ఉంటాడు. చాలు సార్ ఈ సీక్వెన్స్ చాలు, ఈ ఫైట్ ఇడికి బాగా వచ్చిందంటే లేదు మాస్టర్ ఇంకో సీక్వెన్స్. కానీ ఒక సినిమాలో ఒక ఫైట్లు ఉండడం ఎక్కువ, 2 ఫైట్లు ఉండడం, ఏదైనా పొట్టు ఫైట్లు అన్నీ పెడుతున్నావు. మళ్ళీ సినిమాలో ఏమైనా ఉందా, ఓన్లీ ఫైట్లే ఉన్నాయా? సినిమా చాలా ఉంటది, బట్ ఏంటంటే మనం చూపించగలిగింది ట్రైలర్ లో, టీజర్ లో ఫైట్లే. అవును, ఒక చిన్న వెబ్ సిరీస్ కి సినిమాకి తేడా ఏంటి అని అంటే మనం ఏదో చూపించాలి కదా. అవును, ఇప్పుడు కంటెంట్ హెడ్ కంటెంట్ మనం ఫోన్ లో షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టినా కూడా అది బాగుంది అనుకో, అది గ్రేట్. మనం ఎంత పెద్ద భారీ సినిమా చేసేసి 100 కోట్ల సినిమా చేసేసి కంటెంట్ లేకుండా ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేసినా అది వేస్ట్. ఇంకా కొత్త క్లాస్ గా చెప్పిండు, చెప్పాడు క్లాస్ మాస్ గా చెప్పాలి. కంటెంట్ సినిమాలో ఫైట్లు కాదు, కంటెంట్ మాట. సినిమానే పెద్ద బొమ్మాట. సినిమా చూస్తే బొమ్మాట కనిపిస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఇదే, సార్ చెప్పింది క్లాస్ గా మాస్ గా చెప్పాలంటే అది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి, నాకు ఫైట్లు మంచి మాస్టర్ దొరికాడు, బాగా చేసాము, అవును, అది నేను చూపిస్తున్నాను కాబట్టి అదేముంటదేమో కంటెంట్ ఉండదేమో అని జనాలు అనుకుంటున్నారు. అవును, అది నాకు ఇప్పుడు బాగా వచ్చిందిరా భయ్, నేను చూపించుకుంటున్నాను టీజర్ లో. అవును, అది బాగా చేశానని చెప్పేసి నేను కంటెంట్ ఉండదేమో అంటే మళ్ళీ ఉంది జనాలు. చిన్నగా ఉన్నావు అన్న, దెబ్బలు తాకితే, ఇంత అందంగా ఉన్నావు, చూడ్డానికి మస్తు ఉన్నావు, ఎందుకు ఇంత రిస్క్లు పడుతున్నావు? కథ ఇంపార్టెంట్. చెప్పాలంటే సైన్మానే జీవితం.
సినిమా కోసమే రిస్క్. ఆ పిల్లగాడు చేసిన స్టంట్ ఎంత డేంజర్. డేంజర్. అవును. బట్ దానికి అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నాం. ఆ పిల్లోడి పేరు ఏంది? ఏమైనా రాములు నా అసిస్టెంట్. ఓకే ఓకే. సినిమా కోసమే జీవితం. మేము బతికిందే దానికోసం, చచ్చిపోయినా దానికోసమే. ప్రతిరోజు మేము స్టంట్ చేసేటప్పుడు మంచి జరగాలి, స్టంట్ బాగా రావాలి, ఆడియన్స్ మెచ్చుకోవాలని చేస్తాం. ప్రాణాలు తెగించి కానీ ఫైట్లు చేసే అప్పుడు అంతా కూడా వీళ్ళ కష్టం చూసి నాకు అంతా సినిమా కోసమే సార్. అసలు మామూలు కష్టం కాదు అది. 24 క్రాఫ్ట్స్ లో వీళ్ళే పాపం ఇది రిస్క్ చేసేది. అంటే అందరూ రిస్క్ చేస్తారు, కెరియర్ రిస్క్ ఆ రిస్క్ చేసి ఏదో చేస్తారు. అది కష్టం. అది పాపం ఫైనాన్షియల్ గాను వాటి ఇది ప్రేమతోనూ వస్తారు ఇండస్ట్రీలోకి, అది వేరు. కానీ వీళ్ళు ఏంటంటే బాడీ పార్ట్స్ ఇప్పుడు అవును ఇంజూర్ అయితే మళ్ళీ ఎక్కడం చాలా కష్టం. అది లైఫ్ లాంగ్ ఉంటాయి ఇంజరీస్. సో నాకు ఏంటంటే జర చూసుకోండి, ఎవరైనా ఫైట్ మాస్టర్లు స్టంట్ మాస్టర్లు ఎవరైనా ఉంటే పిల్లలు కొంచెం చూసుకోండి అన్న. మీకు నెక్స్ట్ మిమ్మల్ని కార్ స్టంట్ చేపిద్దాం అనుకుంటున్నాను నా సైన్. ఎందుకు నన్ను నలుగురు మొద్దాం అనుకుంటున్నారా ఏంది? నలుగురు మోసేది అవసరం. నేను విన్నాను, నేనేం విన్నానంటే నేనేం విన్నానంటే టార్జాన్ ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ చేస్తున్నాడు. యాంకర్ గా చేస్తున్నాడు, వెబ్ సిరీస్ చేస్తున్నాడు, ఆల్ రౌండర్. స్టంట్ లో కూడా మీరు జాయిన్ చేస్తారు. అదే అంటున్నా, నా సైన్ మళ్ళా ఒక కార్ జంప్ టార్జన్ బైక్ చేపిద్దామని అనుకుంటున్నా. ఆ రోజు మా ఇంట్లో వాళ్ళకన్నా చెప్పేసి రాపించుకొని ఎవరైనా ఉంటే వేసుకుంటా అన్న. ఇంట్లో వాళ్ళకైనా లేకపోతే మ్యారేజ్ అయిందా? లేదన్న, ఇంట్లో వాళ్ళంటే పెళ్ళి ఒకటే కాలేదన్న. కానీ బాధపడే చాలా మంది ఉన్నారు. లవర్స్ ఎంత పడుతున్నారు అందరూ బాధపడతారు. చేస్తాను. మన సినిమా గురించి ఏమని చేస్తాను. ఏమన్నా నేను అన్న మాటే ఈ రోజు నువ్వు అన్నావు, ఆ మాటే ఇక్కడ దాకా తీసుకొచ్చింది. వాళ్ళ వరల్డ్ నెంబర్ 1 అయింది. 391 million వ్యూస్, హైయెస్ట్ వ్యూస్ అన్న. 5 million likes. 5 million likes. నాకైతే అసలు షాక్. ఎస్. కానీ కమింగ్ టు మూవీకి వస్తే హీరోయిన్ మస్తు చేస్తుంది, పర్ఫార్మెన్స్ చేస్తుంది. మా హీరోయిన్ గురించి చెప్పరాదు. ప్రియా హెగ్డే మస్తు ఉంటుంది హీరోయిన్ లెక్క. ప్రియా హెగ్డే హీరోయిన్ మాత్రం పక్క అడుగుతాడు సార్. నేను అనుకున్నా టార్జాన్ వచ్చిందంటే మీకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఉంటుంది. లేదు, మన సినిమాల్లో రాకముందే మనోడు ఇంటర్వ్యూ చేసిన ఇండస్ట్రీలో ఉన్నారు. మనం కొత్త, నేను కొత్త ఇండస్ట్రీ. ఆ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసిన అంటున్నా. చెప్పండి సార్. హీరోయిన్ గురించి చెప్పండి. షీ ఇస్ వెరీ టాలెంటెడ్. ఐ నో. హీరోయిన్ పేరు ప్రియా హెగ్డే. యా. షీ ఇస్ ఫ్రమ్ కర్ణాటక. షీ ఇస్ సో బిజీ రైట్ నౌ బట్ షీ కెన్ డు. షీ ఇస్ సో బిజీ. బట్ ఏంటంటే మనం ఎప్పుడు ఏం అడిగినా కూడా రెడీగా ఉంటది. అవును. అంటే ఓ ప్రమోషన్ చేయాలన్నా, లేకపోతే ఒక షూటింగ్ రేపొద్దున్న మార్నింగ్ డేట్స్ కావాలన్నా, ఇప్పుడు 6 o'clock రావాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ షూట్ కి. తను యాక్చువల్ గా హైదరాబాద్ లో వాళ్ళనుకోండి 4కి 5కి లేసి వస్తారు. తను ముందు రోజు షూట్ చేస్తుంది, మార్నింగ్ 3కి 3:30 ఫ్లైట్ తీసుకుంటది. మళ్ళీ మన టైం సెట్ లో కరెక్ట్ గా 6కి. మంచి టైమింగ్ సెట్ చేసి, మంచి టైమింగ్, హార్డ్ వర్క్. ఎట్లా మీ ఇద్దరి మధ్య మంచి సీన్స్ ఉన్నాయా? సీన్స్ అంటే అట్లా అంటే నేను అంటుంది అన్న అడిగినావులే. అరే ఇప్పుడు సీన్స్ ఉంటాయి, అన్ని మంచి సీన్స్. యాక్షన్ తో సినిమాలో ఒక 70-80 సీన్లు ఉంటాయి. 70-80 సీన్లు. హీరోయిన్ తో కాదు, అన్ని సీన్లు అన్ని కలిపి 70-80. హీరోయిన్ లో ఒక 30 ఉంటాయి. ఆయన అడిగింది మీ ఇద్దరి మధ్యలో రొమాన్స్ సీన్లు ఏమైనా ఉన్నాయని అడిగింది సార్. ఉన్నాయి, బాగుంటాయి. అంటే వల్గారిటీ ఏమి ఉండదు. అంటే మన సినిమా ఏంటంటే డాన్ రెసిస్ట్ అన్నప్పుడు ఒక మంచిగా ఒక టీజర్ మొత్తంతో వచ్చి చూసేట్టుగా ఉంటుంది అనమాట. అండ్ మంచి ప్యాడింగ్ ఆర్టిస్ట్ వీళ్ళందరినీ కూడా పెట్టినావు అన్న. ఇవన్నీ ఎట్లా నువ్వు మెయింటైన్ చేస్తావో నాకు తెలియదు. నా జుట్టు అయితే వెళ్ళిపోతుంది, మీ జుట్టు ఇంకా అట్లనే ఉందంటే గ్రేటే. అంటే కష్టమే, కష్టపడకపోతే ఇప్పుడు ఒక సినిమా జనాలు వచ్చి చూడాలంటే పాపం వాళ్ళు, నేను కొత్త చూడాలంటే మనం కష్టపడాలి కదా. యా అన్న, ఇది ఓపెన్గా మాట్లాడతా కుల్లం యాజ్ అని మీరు నాకు తెలుసు కాబట్టి. ఎంత గ్యారంటీతో కొత్త వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి లైక్ ఆడియన్స్ చూడాలి చేయాలని చెప్పేసి? ఎందుకంటే హై ఛాన్సెస్. సినిమా నచ్చింది అనుకో దిల్కేం చూస్తారు అందరూ, మన తెలుగులో ఎక్కడైనా కూడా. ఏ లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు, ఏముండదు. సో మన సినిమా ఆడియన్స్ నచ్చాలంటే వాట్ ఈస్ అ కీ వర్డ్ అట్ ద సేమ్ టైం కొత్త వర్డ్ ఏంటి అని, కొత్త నోట్ ఏంటి? కొత్త నోట్ ఏంటంటే కొత్త స్క్రీన్ ప్లే ఉంటుంది. అంటే ఇంతకుముందు నేను సినిమాలు చేయలేదు కదా. అవును, దిస్ ఇస్ ఫస్ట్ మూవీ కదా. నా స్టైల్లో నేను చేశాను కదా. అవును, కొత్త స్టైల్ అయితే వచ్చేసింది. ఓకే, ఒక కొత్త స్క్రీన్ ప్లే. ఇది ఇట్లానే ఉండాలి, ఇది ఇట్లానే ఉండాలి. ఫార్మెట్ లేదు. ఓకే, కథను ఫాలో అయ్యాం. కథ కొత్తది, ట్విస్ట్లు ఎక్కువ ఉన్నాయి. అక్కడ వరకు అయితే కొత్తగా ఉండాలి, అదే పాయింట్. కొత్తగా ఉండాలి, కొత్త ఎలిమెంట్స్ ఉన్నాయి, కొత్త పాయింట్స్ ఉన్నాయి కదన్నా. పాయింట్స్ ఉన్నాయి. ఎలాంటి పాయింట్స్ ఉన్నాయి అంటే కథ, కథ, కథ,
ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. నెక్స్ట్ 30 years తర్వాత ఏంటి అనేది నా సినిమా చూసి ఆలోచిస్తారు జనం. అట్ ద సేమ్ టైం ఎంటర్టైనర్, మాస్, ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. మనలో మనం వచ్చట కథ నాకు తెలుసు అన్న ఇచ్చి పడేసింది. నిజంగా చెప్తున్నా, మార్క్ మై వర్డ్స్, ఫ్యూచర్లో మీరు అలాంటిది ఒకటి చేస్తారు, చూస్తారు కూడా. ఐ నో. సో నాకు అర్థమైంది. అండ్ కమింగ్ టు అండ్ సాంగ్స్ విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది అన్న? సాంగ్స్ అయితే ఒక జావేద్ అలీ గారు సాంగ్ ఒకటి పాడారు. యా అన్న, ఏందన్నా డబ్బులు లేవా? మొత్తం అందరికి పెట్టేసినాం, అందరు పెద్ద పెద్ద వాళ్ళకి అందరికి స్టాండ్ అందరికి. అంతే, డబ్బులు ఉంటే ఏం చేయడు, సినిమానే చేస్తాడు, అంటే వేరే ఏం చేయడు. అంటే ఒకటి ఉంది ఇక్కడ అన్న, అంటే ఇప్పుడు నేను నా స్టంట్లు గింట్లు అన్ని సాంగ్స్ జావేద్ అలీ అన్ని చూసి ఫస్ట్ సినిమాతో బాలీవుడ్కి వెళ్దాం అనుకుంటున్నాం, అంతే కదా? అంటే ఇదేదో పెద్ద 50 కోట్ల సినిమా 100 కోట్ల సినిమా అనుకుంటారు. అవును. బట్ ఏంటంటే డబ్బులు పెట్టాను, యా, కానీ సపోర్ట్ కూడా టీం నుంచి అలా ఉంది. ఇప్పుడు ఈ ఫైట్స్ చేశారు ఈయన, నాకు కొద్దిగా రీజనబుల్ గా వాట్ ఎవర్ ఇట్ ఇస్ చేశారు. యా, డబ్బుతో అన్ని రాదనేది నా పాయింట్. కొన్ని ఎఫెక్షన్ బాండింగ్స్ కూడా వస్తాయి. ఎఫెక్షన్ బాండింగ్స్ వస్తాయి. తర్వాత ప్లానింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ చాలా మంది డబ్బులు ఉన్న వాళ్ళే సరిగ్గా చేయలేకపోయారు, రిలీజ్ కాదు. సినిమా అవుట్పుట్ వాళ్ళు చూసుకుంటే వాళ్ళకి నచ్చదు. నా టీజర్ నేను చూసుకుంటే నేను హ్యాపీ. జావేద్ అలీ గారి సాంగ్ నేను వింటే మా మ్యూజిక్ డైరెక్టర్ బాగా ఇచ్చాడు, నేను హ్యాపీ. మాస్టర్ ఫైట్లు అయితే ఇక అది చింపి హ్యాపీ. సినిమా రిలీజ్ అయ్యాక సక్సెస్ అనేది వేరు, నమ్ముతాడు అట్లా. ఇప్పుడు ఈ హ్యాపీనెస్ లేని చాలా మంది ప్రొడ్యూసర్స్ ని, ఒక కొడుకుని ఇంట్రడ్యూస్ చేయాలని పాపం డబ్బులు పెట్టిన వాళ్ళు అట్లా సినిమా రిలీజ్ అవ్వక ముందే అలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తున్నా. నేను చూస్తున్నా. నేను లక్కీగా ఏంటంటే ఆ స్పేస్ లో లేను. నాకు చూసిన తర్వాత ఓకే ఇది పర్వాలేదు, బాగుంది. కొంతమంది అయితే ఎక్సైట్ అవుతున్నారు. అవును, వీళ్ళే కదా రేపు ఆడియన్స్. నాకు సడన్ గా క్లిప్ చూసి అసలు ఇది నార్త్ లేదేమో అనుకున్నా. దాని తర్వాత ఇది మనది, మన సినిమా అని తెలిసిన తర్వాత అరే అవును కదా అని చెప్పేసి అప్పుడు అనిపించింది. అండ్ పెద్ద పెద్ద ఛానల్ నేను నోడుతున్నాను, ఇది డాన్ 360 మన వీడియో. ఇప్పుడు వీడియో ప్లే చేస్తున్నా, చూసారు కదా, ఇది మన సినిమా, డాన్ 360 సినిమా అనమాట. ఆ స్టంట్ మొత్తం. ఇంకోటి ఏంటంటే మన మన తెలుగు సినిమా నెంబర్ 1 ఇప్పుడు ఇండియాలో. అవునవును, రీచ్ వైజ్ కానీ ఏదైనా సరే. అవును, పుష్పకి నెక్స్ట్ మనమే కదా ఈక్వల్ గా ఫైట్ చేసేది. అమ్మో, అయితే ఇక్కడ ఏంటంటే పుష్పతో కంపేర్ చేయలేదు, కానీ ఫైట్స్ అన్న అది వేరు ఇది వేరు. అంటే పుష్పలో ఒక ఫైట్ సీక్వెన్స్ కి 45 రోజులు ప్రాక్టీస్ కి టైం ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ, ప్రాక్టీస్ కి 45 రోజులు, 45 రోజులు ప్రాక్టీస్. తర్వాత షూటింగ్ 45 రోజులు, 80 రోజులు. అంటే ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ 10 రోజులు ఒక యాక్షన్ సీక్వెన్స్. అవును, మనకు అంత హైప్ దొరికినప్పుడు దాన్ని మించి ఫైట్ కంపోజ్ కూడా చేస్తాం. అన్న స్టెంటెడ్ అనేది మాకు కావాలి. ఎట్లా చేసిండు, ఎట్లా పర్ఫార్మెన్స్ చేసిండు అనేది మీరు కొంచెం మీ మాటలు చెప్తే బాగుంటుంది. అయితే ఆయన ఒకసారి యాక్చువల్ గా ఫస్ట్ నన్ను ఆఫీస్కి పిలిపించారు. ఫస్ట్ మాస్టర్ ఇట్లా ఫైట్లు ఉన్నాయి చేయాలని కలిసినాం క్యాజువల్ గా. కలిసిన తర్వాత ఒక ఫైట్ సీక్వెన్స్ పెట్టుకున్నాం. ఆ ఫైట్ సీక్వెన్స్ చేస్తే చాలా బాగా వచ్చింది. ఓకే, తర్వాత తనను తాను మోల్డింగ్ చేసుకున్నాడు. ప్రతి ఫైట్కి తనను తాను రెడీ చేసుకున్నాడు. బాడీలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం కానీ, దానికి సంబంధించిన స్టిక్స్ వెపన్స్ నేర్చుకోవడం కానీ, ప్రతిదీ అప్డేటెడ్. నాకు నెక్స్ట్ ఫైట్కి ఫ్యాంటమ్ కావాలంటే ఫ్యాంటమ్ ఇచ్చాడు, నెక్స్ట్ ఫైట్ ఇంకోటి కావాలంటే ఇంకోటి, నెక్స్ట్ ఫైట్ ఇంకోటి కావాలంటే కార్ చేతిలో నాకు అప్ షాట్ కావాలి, కార్ బోల్తా పడాలి, ఇదంతా పెద్ద స్టంట్ చేయాలి. ఈ స్టంట్ నాకు ఈ సినిమాలో ఉండిపోవాలంటే ఏదైతే ఉంది కదా, నేను ఏదైతే అడుగుతా కదా, బయట ఎలా ఉంటుందంటే, ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఒక డైరెక్టర్ అడిగాడు అనుకోండి, ఫస్ట్ ఏం ఆలోచిస్తారంటే దీంతో మనం ఎంత బిజినెస్, ఎంతవరకు డబ్బులు అందరూ ఆలోచించరు. కొంతమంది మంచి వాళ్ళు చెడ్డోళ్ళు అన్ని ఫీల్డ్ లో ఉన్నట్టు ఇక్కడ ఉంటారు. మంచి మాస్టర్ దొరికాడు, ఓకే, అది బియాండ్ దట్. అక్కడ నేను సేఫ్. సెకండ్ థింగ్ ఏంటి, ఇప్పుడు ఒక డైరెక్టర్ చెప్తాడు, కానీ నేను బాగానే చెప్తా, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఐఎమ్ వెరీ గుడ్ అట్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్. బట్ అది తీసుకుని దాన్ని అవుట్పుట్ ఇచ్చే టాలెంట్ కూడా అవతలకి ఉండాలి. అవును, అది వెంటనే నేను 2, 3 4 చెప్పాలి. నేను 1 2 3 4 5 చెప్పాలి మాస్టర్ అందాం అనుకుంటా, 2 దగ్గర ఆపేస్తాడు. సార్ నాకు అర్థమైంది, మనం అయితే ఇట్లా ఇట్లా చేద్దాం అంటాడు. ఆ ఇన్వాల్వ్మెంట్ కథలో ఇన్వాల్వ్ అయిపోతే ఒక హీరోకి ఇంత యాక్షన్ మీద ఇంత ప్రేమ అనేది చాలా తక్కువ మందిలో చూస్తుంది. చాలా మంది హీరోలతో వర్క్ చేసి ఎవరెవరైతే యాక్టింగ్ మీద ప్యాషన్ మీద ప్రేమ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఇన్ని యాక్షన్ సీక్వెన్సెస్. అల్లు అర్జున్ గారు కూడా మొన్న అన్స్టాబుల్ షోలో యాక్షన్ ఇష్టమా రొమాంటిక్ సీన్ ఇష్టం అంటే
అందరు యాక్షన్ అంటారు కానీ నాకు రొమాంటిక్ ఇష్టం అంటారు, బట్ మీరు ఫస్ట్ టైం యాక్షన్ ఇష్టం అంటున్నారు. నాకు బాగా యాక్షన్ మూవీస్ చేయాలని నాకు చాలా ఇంట్రెస్ట్. కానీ అంటే ఇప్పుడు నాకు రొమాంటిక్ మూవీస్ ఇష్టం లేదని నువ్వు ఏమైనా స్టేట్మెంట్ ఏమైనా ఇస్తున్నావు పంపతీసి? అదే అంటే నెక్స్ట్ సినిమా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి? నేను ఏంటంటే యాజ్ అన్ యాక్టర్ అన్నీ ఉండాలి. అది ఎంతవరకు ఉండాలి, లిమిట్ ఉండాలి. ఇప్పుడు నేను అడుగు స్ట్రైట్ క్వశ్చన్, మీకు యాక్షన్ ఇష్టమా రొమాంటిక్ ఇష్టమా? కథ ఇష్టం, సినిమా ఇష్టం. నేను అడిగే క్వశ్చన్ యాక్షన్ ఇష్టమా రొమాంటిక్ ఇష్టమా యాజ్ అన్ పర్సనల్ గా? పక్కన 5 స్టార్ చూడండి. చెప్పండి. అదే హీరోయిన్ ఉంటే హీరోయిన్ యాక్షన్ ఫస్ట్. థ్యాంక్ యూ. యాక్షన్ మూవీ చేయాలా? అది మీరు సేఫ్ అన్నా. నేను సేఫ్. నెక్స్ట్ సినిమా కూడా ఉంటాను. నేను దాన్ని కట్ చేద్దామని చూస్తున్నాను. ఈ రోజు నేను కొత్త కదా ఇండస్ట్రీకి. అవునన్నా కొత్త, ఇప్పుడు ఫస్ట్ టైం కదా. అవును. మరి టీజర్ ఎలా ఉంది? మంచిగా ఉంది. నేను యాక్షన్ పార్ట్ అందులో ఎక్కువ వేరే ఉన్నాయి. యాక్షన్ పార్ట్ ఉంది, మంచి ఎమోషన్ కూడా అన్నారు నాతోటి. ఏమన్నారు తెలుసా, ఒకడు వచ్చి సినిమా తీస్తున్నా నేనంటే, ఒకడు వచ్చి ఈ మధ్య ఊరి సినిమాలు హిట్ అవుతున్నాయి, బలగం హిట్ అయిందంట, ఓకే తక్కువ రేట్లో తీసేసి ఒక ఊరి సినిమా తీసేస్తే డబ్బులు వచ్చేస్తాయి మనకు అంటారు. అవును అవును. అంతకుముందు 2 years బ్యాక్ అర్జున్ రెడ్డి లాగా ఒక రగడ్ రొమాంటిక్ 4 లిప్ లాక్లు పెట్టామంటే లెగిస్తుంది సినిమా అంటారు. అవును. అంటే ఏ ట్రెండ్ గా ట్రెండ్ అంటారు. ఏ ట్రెండ్ గా ట్రెండ్. మన ఏదో సినిమా రిలీజ్ అయితే మన లక్కీ భాస్కర్ రిలీజ్ అయింది కదా, ఇక ఫైట్లు వేస్ట్, ఫైట్ లేకుండా ఒకటి లాగేసాడు అంటారు. విక్రమ్ రిలీజ్ అయింది అనుకో, అది యాక్షన్ సినిమాలు ఇప్పుడు బాగా అసలు బ్లడ్ గిడ్డు మొత్తం చూస్తున్నారు. ఇట్లా ఉంటది వే అంతా. సో నేనేమంటా అంటే ట్రెండ్ ఫాలో ట్రెండ్ సెట్ చేస్తా అంటారు. మనం మన కథలు నమ్మాలి, అదే ట్రెండ్ సెట్ చేస్తాం, అదే ట్రెండ్. ఇది వర్కౌట్ అవుతుంది అంటే మనం దాన్ని బిలీవ్ చేయాలి. అవును. ఈ మధ్యలో ఏంటంటే ట్రెండ్స్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప 2 రిలీజ్ అయింది, ఆ బెంచ్ మార్క్ పెరిగిపోయింది. యాక్టింగ్ లెవెల్స్ కానీ, ఆ ఎలివేషన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ. ఇప్పుడు ఆ బెంచ్ మార్క్ ని మనం రీచ్ అవ్వాలంటే ఏమవుతుందంటే, మనం సినిమా చేస్తున్నాం కదా, నేను ముందు రాసుకున్నాను కదా, నేను అలాగే రిలీజ్ చేస్తా అంటే అవ్వదు. ఎందుకంటే ఈ 3 months లో 2 సినిమాలు రిలీజ్ అవుతాయి. ట్రెండ్ మారింది, ట్రెండ్ హైప్ లో ఉంది. సో మనం ఏంటంటే ఉన్న కథనే ఏంటంటే ఓకే ఆ రీచ్, దానికి ఇంకొద్దిగా ఏమన్నా యాడ్ ఆన్ చేసుకోవాలా, లేకపోతే ఏమన్నా చేంజ్ వచ్చిందా, అంతవరకు ఓకే. బట్ ఏంటంటే ఇది ఏదైతే ఉంటది కదా ట్రెండ్, అది నేను నమ్మను. అంటే ఎన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో మన సినిమాలో? మొత్తం 7 అయినా ఇప్పుడు దాకా. ఇంకొక యాక్షన్ మళ్ళీ ఇంకోటి ఉంది. అదైతే ఇంకా ఇండస్ట్రీ ఏంటన్నా యుద్ధం చేస్తున్నావా ఏంటి? యుద్ధమే కదా, యుద్ధం సినిమాలో ఉంటది. యుద్ధం అంటే 8 యాక్షన్ సీక్వెన్స్ నేను ఎక్కడ లేదు. మహా అంటే 1-2 ఉంటే సాలేరా బాబు. అర్చన గారు కూడా ఉన్నారు యాక్షన్ సీక్వెన్స్ లో. అర్చనమ్మ మరి అంత పవర్ఫుల్ క్యారెక్టర్ యాక్షన్ మూవీలో ఉన్నప్పుడు ఆమెకు కూడా యాక్షన్ ఉంటది కదా. నేను ఫస్ట్ టైం వింటున్నా. అంటే అర్చనమ్మ ఇప్పటివరకు మనం ఎప్పుడు యాక్షన్ సీక్వెన్స్ మరి పవర్ చూపించింది ఆవిడ, చూపించింది కానీ చాలా టాలెంటెడ్, అసలు సూపర్ టాలెంటెడ్. ఆ గ్రాస్పింగ్ పవర్ అది నార్మల్. ఇంకా ఉందన్నా షూట్? ఇంకా యాక్షన్ పార్ట్ ఒకటి ఉందా? ఇంకా యాక్షన్ పార్ట్ ఒకటి ఉంది, ఒక సాంగ్ షూట్ ఒకటి ఉంది. అదే నువ్వు ఇందాక నుంచి అడుగుతున్నావు కదా, రొమాంటిక్. కానీ నువ్వు అనుకున్నట్టుగా ఉండదు, మామూలుగా మంచిగా ఉంటది. నా ఇమాజినేషన్ మీకు అర్థమైపోయింది. రొమాంటిక్ సాంగ్ వల్గర్ గా ఉంటుంది అనేది సార్ చెప్పిండు, నాకు కూడా తెలియదు. ఆయన ఫైట్ మాస్టర్, ఈ సాంగ్ మధ్యలో ఎందుకు దూరుతున్నా నువ్వు అనుకోవచ్చు. నీ ఇమాజినేషన్ అబౌట్ రొమాంటిక్ సాంగ్స్ ఏంటంటే అన్లిమిటెడ్. అందులో కొన్ని మాత్రం నువ్వు అనుకునే అంతగా ఉండకుండా మంచిగా. నేను ఫస్ట్ టైం మిమ్మల్ని ఆ సినిమా చూసినప్పుడే, టీజర్ చూసినప్పుడే అంటే సినిమా డీసెంట్ ఉండాలి. ఎందుకంటే లవ్ అనేది పోర్ట్రే చేయాలంటే మేకింగ్ ఉండాలి. అంటే కొంత అంటే మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి. అర్థమవుతుంది ఇప్పుడు ఎట్లా. ఏంటంటే సైడ్ ట్రాక్ వెళ్ళింది. అవును, లవ్ మేకింగ్ ఉండాలన్న. ఇప్పుడు నేను అది నమ్ముతా, అంటే అది తప్పను. ఇంతకు ముందు ఏదో కొన్ని సినిమాలు వచ్చినాయి, ఏది రొమాంటిక్ కంటెంట్ వచ్చినాయి, కానీ వాళ్ళకి అది బలం. మాకేంటంటే ఫైట్స్, యాక్షన్ బలం. నెక్స్ట్ సినిమా ఉంటారు అన్న. అయితే నెక్స్ట్ ఒక ఫైట్ ఉంది కదా సార్, అన్న సార్ మంచిగా ఉన్నాడు, మంచిగా మనం ఫైట్ లాగా ఉన్నా అని చెప్పేసి మొత్తం రోప్ కడితే అసలు పైకి వెళ్ళిపోతాడా? లేదు, మళ్ళీ వస్తారు వెనక్కి. ఎట్లా మీరు ఎట్లా ప్రాక్టీస్ చేసి రోప్ కట్టారా? మీకు రోప్ మంచి నాకు ప్రాక్టీస్ చేస్తారు చాలా నీట్ గా. అసలు ఏది బాగా హీరో నలగనివాడు. అవునా? అసలు నలగనివాడు. రిస్క్ అనిపించేది ఉండదు అసలు. రిస్క్ కాదు, కొద్దిగా నలపండి సార్
ఈ నింజా ఫైట్ లో నలుపుతాను నేను బట్టలే చింపుకోవాలి ఈ నింజా ఫైట్ సీక్వెన్స్ అట్లా ఉంది. కష్టపడి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని అవి నేర్చుకొని ఇది చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మంచి షర్ట్ వేసుకుని ఇంకా నీట్ గా మీరు అన్నారు ఇందాక అదే ఇన్ని ఫైట్లలో ఆయన నలిగేది లేదు, ఎందుకంటే ఆయన ఎలివేషన్ ఫైట్లు. ఈ నింజా ఫైట్ ఏంటంటే మొత్తం బట్టలు చింపుకోవాలి. ఇప్పుడు నలుగుతూ ఉన్నామే. ఇంకా ఏమని ఏం చెప్పాను తెలుసా ఆయనకి, సార్ నా ఫైట్లు కావాలి, నేను కంటెంట్ చెప్తా, నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్స్ అన్నాను. కానీ ఈయన ఎక్కడ మ్యాజిక్ తప్పలేదు, ఎక్కడ ఇక్కడ ఇలా లాజిక్ కూడా తప్పడు. అంటే ఎగిరిపోతాం. ఈ లీనియన్స్ డైరెక్టర్ ఇచ్చినప్పుడు నేను రచ్చిపోవచ్చు, కానీ నేను ఎక్కడికక్కడ లాజిక్ లో ఉంచాడు. సినిమా ఫైట్ చూస్తే ఫైట్ లని కొన్ని మనం చూస్తాం, ఇక్కడ కొడతా ఇక్కడ ఎట్ట తిరుగుతాడో కూడా తెలియదు, అదే ఎలా తిరుగుతాడో కూడా తెలియదు. కానీ అలా కాకుండా లాజిక్, ఇతను ఒక సినిమాలో ఒక మార్షల్ ఆర్ట్స్ పర్సన్, అన్ని ఫైట్లు చేస్తున్నాడు. ఈ ట్రైలర్ లో ఇంత పెద్ద యాక్షన్ ఎందుకు పెట్టారంటే బ్యాక్ ఎండ్ లో ఒక మార్షల్ ఆర్ట్స్, ఒక కసితో ఉన్న, ఒక ఎమోషన్ తో ఉన్న ఒక హీరో, ఆకలితో ఉన్న సింహం ఎలా వేటాడుతుందో అలా వేటాడే ఫైట్ సీక్వెన్స్ పెట్టాం. అది తర్వాత సినిమా అంతా చూస్తే తెలుసు. ఖాళీ టీజర్ చూసి ఫైట్లు ఎక్కువైపోయినాయి అంటే అసలు స్టోరీ ఎక్స్పెక్ట్ చేయరు. అవును, అసలు ఏం జరుగుతుంది తిడతారు పాయింట్ ఆఫ్ టైంలో, నన్ను ఇదేం స్టోరీ రాని, కానీ నేను ఎంజాయ్ చేస్తాను. అండ్ ఈ ఒక పాయింట్ అడగాలి, ఈ 1 million వ్యూస్ గురించి అడగాలి. ఎందుకంటే ఎంత డబ్బులు ఇచ్చినా మనం అంత ప్రమోషన్ కాదు, కుల్లం బాత్. ఆ సినిమాకి ప్రాణమే ప్రమోషన్స్. అలాంటిది మీకు ఒక సింగిల్ వీడియోతోని ఇంత మంచి ప్రమోషన్, వాట్ యూ ఫీల్ అన్న మీరు? నేను అదే ఇప్పుడు మన డాన్ 360 స్టంట్ మేకింగ్ వీడియో 391 million వెళ్ళిందంటే దాని వెనకాల ఒక బలమైన రీజన్ ఉంది. నమ్మి చేస్తున్న సినిమా, నాకు నమ్మకమైన వ్యక్తి స్టంట్ మాస్టర్ దొరికాడు. మళ్ళీ ఫైటా, మళ్ళీ చేసా అంటారు. అవును, మరి నేను అప్డేట్ అవ్వాలి కదా. నేను అందాక చెప్పే కదా, పుష్ప రిలీజ్ అయింది, అది ఓ లెవెల్ ఉండాలి కదా. అప్పుడు మనం ఏదో చేస్తాం కదా. ఈయన మాత్రం సార్ అదా ఓకే చేద్దాం అంటాడు. ఎందుకండు అయిందా, రిస్క్ తీసుకున్నావా? చాలా మంది ఎలా అన్నప్పుడు నేను అన్నా, మాస్టర్తో మనం అన్ని చేసినవి బాగా వచ్చినాయి ఇప్పుడు దాకా. ఇప్పుడు కూడా పోదు, ఏం కాదు, ఎక్స్ట్రా బడ్జెట్ గిడ్జెట్ ఏం కాదు, ఏదైనా వర్త్ అవుతుంది అనుకున్నా కానీ ఇట్లా వరల్డ్ రికార్డ్ అవుతుంది అనుకోవాలి. ఓకే, కానీ పండింది మిరాకిల్, అది నిజంగా మిరాకిల్. ఆ వీడియో అయితే ఉందో చాలా మంది మన టీజర్ లోకి వచ్చి అది లేదని డిసప్పాయింట్ అవుతున్నారు. ఆ యాక్చువల్ వీడియో ట్రైలర్ లో ఇస్తాం, అది అసలు మామూలుగా ఉండదు. ఏది మన సినిమా క్యామ్. ఎస్, అండ్ ట్రైలర్లో ఉంటుందా ఆ వీడియో? ట్రైలర్లో ఉంటుంది. థ్యాంక్ యూ. అండ్ ఐ హోప్ నిజంగా చెప్తున్నా, సినిమా ఒక మంచి కలెక్షన్, సైన్మా మన లాంగ్వేజ్లో సైన్మా మీరు ఎంతైతే పెట్టారో దానికి ట్రిబుల్ రావాలని కోరుకుంటున్నాను. నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డబుల్ 100 times రావాలని కాదు, 100 times రావాలి. చూసే ప్రతి వాళ్ళకి నచ్చాలి. 100% ఎఫర్ట్ పెట్టి ప్రతి దానికి. నాకు ఒకటే, ఇలాంటి డైరెక్టర్, ఇలాంటి హీరో ఎక్కడ ఉండడు. అవును, అసలు ఆయన ఎంత రిస్క్ చేస్తాడంటే, నాకు ఫ్యాంటమ్ కావాలి, ఇది కావాలి, అది కావాలి. సినిమా కోసం నువ్వు ఏడాది ఇస్తాడు, నువ్వు పర్సనల్ గా రూపాయి అడిగి తీయడు. అవును, సినిమా కోసం ఏం చేయనీకైనా కూడా వెనుకోడు. వర్త్. కెమెరాస్ కావాలా నీకు, లైట్లు కావాలా నీకు, అది కావాలా, ఎక్విప్మెంట్ కావాలా నీకు, స్టంట్ టీమ్ కావాలా, ఏది కావాలన్నా సినిమా కోసం డబ్బులతో అన్ని రావు. అవును, మేము చేసామంటే డబ్బులు ఉన్నా కూడా చేయలేరు, అందరూ చేయలేరు. అంటే బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ హోప్ నిజంగా నచ్చి పడేయాలని కోరుకుంటున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ టీజర్ అండ్ ట్రైలర్ లాంచ్ మళ్ళీ వద్దాం. ఆ తర్వాత ప్రమోషన్స్ గట్టి వేసేసి సినిమా డాన్ 360 ఒక 1000 కోట్ల దాకా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ. సీ యూ, బై.